నిరుపేద కుటుంబాలలోని ఆడపిల్లల పెళ్లికి వివాహ ప్రోత్సాహం అందించడం ద్వారా ఆ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం మరియు వివాహాలు రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఆడపిల్లలకు వివాహ భద్రత కల్పించే ఉద్దేశాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక పథకాన్ని అమలు చేస్తోంది. చంద్రన్న పెళ్లి కానుక నమోదుకి దీంట్లో ఆడపిల్లకి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, మగపిల్లవాడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి మీకు 1,00,000 అనుమానాలు ఉండొచ్చు. మనకున్న సాధికార మిత్రాలు కానీ వెలుగు మిత్రాలు కానీ ఉంటారు. వీళ్ళ ద్వారా సమాచారాన్ని మండల సమైక్య కనుక ఆఫీస్ కనుక చేరవేస్తే మేము నమోదు కూడా ఎటువంటి రూపాయి తీసుకోకుండా మండల సమైక్య ఆఫీస్లోనే ఉచితంగా చేస్తాం. ఇది పూర్తి పారదర్శకంగా చేయబడుతుంది. దీనికి కావాల్సింది ఏంటంటే పెళ్లి కూతురు తరపు రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కావాలి. అలా విధంగా పెళ్లి కొడుకు తరపు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. నమోదు కూడా మన మండల సమైక్య ఆఫీస్లోనే నమోదు చేస్తాం. వధువు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కుటుంబానికి చెందినవారే ఉండాలి. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందినవారే ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేని వధువులు మీ సేవ ద్వారా విడుదలైన ఇన్కమ్ సర్టిఫికెట్ ను సమర్పించవచ్చు. వరుడు తెల్ల రేషన్ కార్డు కుటుంబానికి చెంది ఉండవలసిన అవసరం లేదు. వరుడు తెలంగాణ, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాలు మరియు పుదుచ్చేరికి చెందిన యానాం జిల్లాకు చెందినవారే ఉన్నా కూడా ఈ పథకానికి అర్హులే. కాని వధువు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్కు చెందినవారే ఉండాలి. అంటే ప్రజా సాధికార సర్వేలో నమోదై ఉండాలి. వరుడు ఇతర రాష్ట్రాలకు చెందినవారైతే వివాహ ప్రోత్సాహం వధువు యొక్క కులమును బట్టి నిర్ణయించబడుతుంది. వీరికి కులాంతర వివాహ ప్రోత్సాహం వర్తించదు. వివాహం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరగాలి. అయితే ఈ పథకం అమలులో కళ్యాణమిత్రల పాత్ర ఏమిటి? వారు నిర్వర్తించాల్సిన విధులు ఏమిటి? వివాహానికి కనీసం 10 రోజులు లేదా అంతకంటే ముందే వెలుగు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో చంద్రన్న పెళ్లి కానుక కోసం వధువు దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలోనే వధువు, వరుడి వివరాలు, వివాహ తేదీ, సమయం, వివాహ వేదిక వివరాలను అందిస్తారు. అలా నమోదైన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా నిర్ధారించుకొని ధృవీకరించడమే కళ్యాణమిత్రలు చేయవలసిన పని. దీనినే క్షేత్ర పరిశీలన లేదా ఫీల్డ్ వెరిఫికేషన్ అంటారు. ఈ క్షేత్ర పరిశీలన చేసి వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయని కళ్యాణమిత్ర ధృవీకరించిన తరువాతనే వధువు వివాహ వివరాలు వివాహ అధికారి లాగిన్లోకి వెళ్తాయి. క్షేత్ర పరిశీలన ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. వధువు చంద్రన్న పెళ్లి కానుక కోసం దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజే క్షేత్ర పరిశీలన కోసం వివాహ నమోదు వివరాలు కళ్యాణమిత్ర ట్యాబ్కు పంపబడతాయి. కళ్యాణమిత్ర అప్పటికప్పుడే తెరిచి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఫైల్ ఓపెన్ అవ్వకపోతే ఎంఎస్ అకౌంటెంట్ గారికి వెంటనే తెలియజేయాలి. క్షేత్ర పరిశీలన అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహానికి ముందే పూర్తి చేయాలి. క్షేత్ర పరిశీలనకు వెళ్లే ముందే వధువు లేదా వరుడిని ఫోన్లో సంప్రదించి అనువైన సమయాన్ని ముందుగానే నిర్ధారించుకోవాలి. క్షేత్ర పరిశీలనకు ఏ ధృవపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలో వారికి ముందుగానే చెప్పుంచాలి. వధువు తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకులు అందుబాటులో ఉండాలి కాబట్టి ఆ విషయాన్ని కూడా వారికి ముందుగానే తెలియపరచాలి. ఇలా నిర్ధారించుకున్న సమయానికి కళ్యాణమిత్ర వధూవరుల ఇళ్లకు వెళ్లి నమోదు సమయంలో ఇచ్చిన ధృవపత్రాల వివరాలు పరిశీలించి ఎంటర్ చేయాలి. ఆధార్లోనూ ధృవపత్రాల్లోనూ వధువు లేదా వరుడి పేరు, తండ్రి పేరు ఒకేలా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఒకవేళ పేర్లలో తేడా ఉన్నప్పుడు తండ్రి పేరు సహాయంతో పోల్చి చూసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులను వివరాలడిగి నిర్ధారించుకోవాలి. ఇది వధువు లేదా వరుడి మొదటి వివాహమా కాదా? వధువుకు 2వ వివాహమైతే మొదటి వివాహం చేసుకున్న భర్త బ్రతికి ఉన్నారా అంటే వితంతువు అవునా కాదా తెలుసుకోవాలి. వితంతువు అయితేనే 2వ పెళ్లివారు అర్హులు. నమోదు చేసుకున్న వివాహ తేదీనాడే జరుగుతోందా? వేదిక ఆంధ్రప్రదేశ్లో ఉందా, మార్చుకున్నారా చెక్ చేయాలి. వారి ఆధార్ ఫోటోతో పోల్చుకొని నమోదు చేసుకున్నవారు వీరు ఒకరేనా కాదా చూసి వారి ఫోటో తీయాలి. మ్యారేజ్ వెరిఫికేషన్లో కళ్యాణమిత్ర గ్రామీణ ప్రాంతాలలో అయితే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు కూడా వెళ్తారు.
కాబట్టి వివోఏలు ఫోటోలు తీస్తారు. చంద్రన్న పెళ్లి కానుక సొమ్ము వధువు పేరిట ఉన్న బ్యాంకు ఖాతాకి జమ చేయబడుతుంది. కాబట్టి వధువు బ్యాంక్ ఖాతా ఆమె పేరు మీదనే ఉన్నదా లేదా, ఉంటే అది ప్రస్తుతం నిర్వహణలో ఉందా లేక మూసివేయబడి ఉందా చెక్ చేయాలి. అదే సమయంలో వధువు ఆధార్కు బ్యాంక్ ఖాతా సీడ్ అయిందా లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలించాలి. లేకపోతే వెంటనే చేయించుకోమని చెప్పాలి. బయోయాథ్ అంటే వ్యక్తుల యొక్క వేలిముద్రలు, ఐరిస్లు, వారి ఫోటో కూడా తీసుకోవాలి. వధువు తల్లి లేదా తండ్రి వధువు ఎవరి సంరక్షణలో ఉన్నదో ఆ సంరక్షకుని బయోయాథ్ తీసుకోవాలి. వివాహం వివరాలు ఇరుగు పొరుగు వారిని అడిగి ధృవీకరించుకోవాలి. వారి బయోయాథ్ కూడా తీసుకోవాలి. అప్పుడప్పుడు ఇతర కారణాల వల్ల వధువు తల్లిదండ్రులు, ఇరుగు పొరుగువారు చెప్పే విషయాలు ఒకలాగే ఉండకపోవచ్చు. అలాంటప్పుడు గ్రామ సంఘం అధ్యక్షురాలి ధృవీకరణ తీసుకోవాలి. సిగ్నల్ లేని గ్రామాలకు వధూవరుల ఫోటో తీయడం, వారి బయోయాథ్ తీసుకోవడం ఇవన్నీ దరఖాస్తు నమోదు సమయంలోనే పూర్తవ్వాలి. కాబట్టి వధూవరులతో పాటు వారి తల్లి, తండ్రి, సంరక్షకులందరూ వారి మండలంలోని వెలుగు మండల సమాఖ్య కేంద్రానికి వ్యక్తిగతంగా హాజరై ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సుంటుంది. ఈ నెట్వర్క్ లేని గ్రామాలలో ఇరుగు పొరుగు ధృవీకరణకు వారి బయోయాథ్ను మినహాయించడం జరిగింది. ఈ ప్రకారంగా నమోదైన వివాహాలను కళ్యాణమిత్ర క్షేత్ర పరిశీలన చేసిన తరువాతే వారి సర్టిఫికెట్ల వివరాలు, ఫోటోలు వెలుగు మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ గారి లాగిన్ కు పంపబడతాయి. ఆ సర్టిఫికెట్ల వివరాలు సరైనవి అని నిర్ధారించిన తర్వాతనే వధువుకు వివాహ ప్రోత్సాహంలో 20% విడుదల చేస్తారు. ఈ మొత్తం వధువు ఆధార్ నెంబర్కు సీడ్ చేసుకున్న సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ విషయాన్ని వధువు ఫోన్కు SMS ద్వారా తెలుపుతారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లేఖ కూడా వధువు చిరునామాకు పంపబడుతుంది. ఇంతటితో కళ్యాణమిత్ర పాత్ర పూర్తవలేదు. ఎందుకంటే వధువుకు ఇప్పటి వరకు 20% ప్రోత్సాహం మాత్రమే అందింది. మరి ఇంకా మిగిలిన 80% అందాలి కదా. దానికి కూడా కళ్యాణమిత్ర సహకారం కావాల్సిందే. అదెలాగో ఇప్పుడు చూద్దాం. దరఖాస్తులో పేర్కొన్న వివాహ సమయాన్ని బట్టి కళ్యాణమిత్ర హాజరయ్యి వధువు ఫోటో, వరుడి ఫోటో మరియు పెళ్లి ఫోటో అంటే మొత్తం 3 ఫోటోలు తీయాల్సుంటుంది. ఈ ఫోటోలను పెళ్లి అలంకరణలో ఉన్నప్పుడు మాత్రమే తీయాలి. పెళ్లివారి ఆచారాన్ని బట్టి వివాహ సమయానికి 1 గంట ముందు లేదా వివాహ సమయం తర్వాత 5 గంటల లోపు తీసిన ఫోటోలై ఉండాలి. చంద్రన్న పెళ్లి కానుక కోసం నమోదు చేసుకున్న ప్రతి వధువు వివాహానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వధూవరులను ఆశీర్వదిస్తూ ఒక లేఖ పంపిస్తారు. ఆ లేఖలోని శుభాకాంక్షలను కళ్యాణమిత్ర చదివి వినిపించాలి. తరువాత ఆ పత్రాన్ని వధూవరులకు చంద్రన్న పెళ్లి కానుకగా అందించాలి. ఆ తర్వాత పెళ్లి సమయంలో తీసిన 3 ఫోటోలను సబ్మిట్ చేయాలి. ఈ ఫోటోలను వెలుగు మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ గారు పరిశీలించి వివాహ అధికారి గారికి పంపిస్తారు. వివాహ అధికారి పెళ్లి వివరాలను విచారణ చేసి ఆమోదం తెలిపిన వాటికి వివాహ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. ఆ తరువాత వెలుగు మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్ లాగిన్లో వివాహ సర్టిఫికెట్లోని వివరాలు పరిశీలించి వివాహ ప్రోత్సాహం మొత్తంలో మిగిలిన 80% బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. వివాహ సర్టిఫికెట్ విడుదల అవ్వకపోయినా వివాహం జరిగిన తర్వాత అన్ని అర్హతలు ఉన్నవారికి వివాహ ప్రోత్సాహం విడుదలవుతుంది. ఈ వివరాలు కూడా SMS ద్వారా మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి లేఖ ద్వారా వధువుకు తెలియజేయబడతాయి. కళ్యాణమిత్రలు తెలుసుకోవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి. ఫీల్డ్ వెరిఫికేషన్ లేదా మ్యారేజ్ వెరిఫికేషన్ చేసినందుకు లబ్ధిదారుల నుండి ఎటువంటి బహుమతులు తీసుకోకూడదు. చంద్రన్న పెళ్లి కానుక అమలులో కళ్యాణమిత్రల పాత్ర ఎంత ప్రధానమైనదో తెలుసుకున్నారు కదా. ఈ పథకం లక్ష్యాలు నెరవేర్చే బాధ్యత ఇప్పుడు కళ్యాణమిత్రలదే.